హాయ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మనీ స్పెక్ట్ విత్ మోహన్. అసలు ఎస్ఐపి అంటే ఏంటి? ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కడ చేయాలి? ఎస్ఐపి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అనుకున్నారు. దాని గురించి ఈరోజు మాట్లాడదాం. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఫిక్స్ చేసుకుంటాం అనమాట. ఆ అమౌంట్ని ఒక డే ఆర్ మంత్లీ ఆర్ వీక్లీ అని ఏదో ఫిక్స్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి లంసమ్, ఇంకొకటి వచ్చి ఎస్ఐపి. లంసమ్ అంటే ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం అనమాట. అలా ఇన్వెస్ట్ చేసి వదిలేయడం అనమాట. అలా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. ఎస్ఐపి చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, ఎస్ఐపి చేస్తున్నప్పుడు మనకి మార్కెట్ ఇప్పుడు హైలో ఉందంటే తక్కువ యూనిట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు మార్కెట్ లోలో ఉందంటే ఎక్కువ యూనిట్స్ వస్తూ ఉంటాయి. ఓవరాల్ లాంగ్ టర్మ్కి నీకు యావరేజ్ అవుతుంది అనమాట. నష్టం రాకోకుండా యావరేజ్గా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏ ప్రాబ్లము ఉండదు. ఎస్ఐపి చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా డిసిప్లిన్ ఉంటుంది. ఎస్ఐపి ఇప్పుడు మనకి ఇక్కడ మనం మార్కెట్ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. టైం అండ్ కన్సిస్టెన్సీని క్యాప్చర్ చేస్తే చాలు. ఎలాగా? ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు బైక్ కొన్నారు. బైక్ అనేది మ్యూచువల్ ఫండ్ అనమాట. దాన్ని నడిపించాలంటే సేఫ్గా మనకి డ్రైవింగ్ బాగా రావాలి కదా. ఆ డ్రైవ్ చేసే దాన్ని సిప్ అని అంటారు. మీకు ఒక సింపుల్గా ఒక ప్రాంప్ట్ చెప్తాను. ఆ ప్రాంప్ట్ని చాట్‌జిపిటిలో కొట్టండి. ఐఎమ్ ఇన్వెస్టింగ్ 5,000 రూపీస్ ఇన్ సిప్ ఫర్ 25 years. మార్కెట్ గేవ్ మీ 12% ఆఫ్ రిటర్న్స్. వాట్ విల్ బి మై కార్పస్ అని అడగండి. అది ఇచ్చిన ఆన్సర్కి మీకు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఆ వచ్చిన కార్పస్ తోటి మీరు ఫుల్ రిటైర్ అయిపోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది దీనికి. కాబట్టి మనం ఎస్ఐపి చేస్తూ ఉండాలి. ఎస్ఐపి ఏ ప్రోడక్ట్లో, అదే ఏ మ్యూచువల్ ఫండ్లో చేయాలి అని ఎలా ఉంటుందంటే, అది బేస్డ్ ఆన్ యువర్ ఏజ్, యువర్ గోల్, యువర్ రిస్క్ క్యాపబిలిటీ బట్టి ఉంటుంది అనమాట. మీకు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అని డౌట్ ఉంటే నాకు ఒక డిఎం చేయండి. నేను చెప్తాను ఎలా చేయాలో దాని గురించి మొత్తం అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.